జమ్మూ కాశ్మీర్లో ఈసారి ఎలాగైనా బీజేపీ ఆశించిన ఫలితాలే తీసుకువస్తుంది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఒకరిద్దరు కూడా అన్నారు సార్. కానీ కట్ చేస్తే బీజేపీ మ్యాజిక్ అక్కడ అనుకున్నంతగా పనిచేయనట్టుగా కనిపిస్తుంది. 370 అధికరణ ఎత్తేసిన తర్వాత కూడా కాశ్మీర్కి మేము స్వేచ్ఛా స్వతంత్రాలు ఇచ్చామని చెప్పినా కూడా ఎందుకని బీజేపీ జమ్మూ కాశ్మీర్లో అంతగా చూపించలేకపోయింది? కాశ్మీర్కి స్వేచ్ఛా స్వతంత్రాలు ఇచ్చామన్న బీజేపీ వాదన. కాశ్మీరీ ప్రజలు అలా భావించడం లేదు. మాకున్న స్వయం ప్రతిపత్తి పోయింది, మాకున్న రాష్ట్ర హోదా పోయింది అన్న కోపం ఉంది. అందువల్ల కాశ్మీర్ వ్యాలీలో ఎప్పుడు కూడా బీజేపీకి పెద్ద బలం లేదు, ఇప్పుడు కూడా బలం లేదు. ఆ మాటకైతే ఇప్పుడు కాస్తంతన్నా పెనట్రేట్ చేయగలిగారు తప్ప లేదు. జమ్మూలో బీజేపీ తన బలాన్ని నిలుపుకోగలిగింది, ఇంప్రూవ్ కూడా చేసుకోగలిగింది. అందువల్ల బీజేపీకి జమ్మూ కాశ్మీర్లో జమ్మూ ప్రాంతంలో 43 సీట్లుంటాయి, కాశ్మీర్ ప్రాంతంలో 47 సీట్లుంటాయి. సో జమ్మూ ప్రాంతంలో బీజేపీ తన స్పష్టమైన మెజారిటీని ఆధిక్యత చూపెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ పెద్ద పోటీ ఇవ్వలేకపోయింది కూడా ఆశించిన స్థాయిలో. కాశ్మీర్కి వచ్చే వరకు ఏంటంటే బీజేపీ ఆశపడింది ఒకటి, నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమిగా పోటీ చేస్తే పీడీపీ బాగా ఓట్లు చీల్చి కింగ్ మేకర్గా మారుతుందని ఆశించింది. సో పీడీపీ బాగా ఓట్లు చీలిస్తే తమకు లాభం కాశ్మీర్లోనే. జమ్మూలోమో బీజేపీ కాంగ్రెస్ల మధ్య ప్రత్యక్ష పోటీ. ఆ ప్రత్యక్ష పోటీలో క్లియర్గా హిందూ మెజారిటీ జమ్మూ రీజన్ మొదటి నుంచి బీజేపీకి బలం ఉంది కనుక అక్కడ కాంగ్రెస్ కన్నా తమకు బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఆ తర్వాత కాశ్మీర్లో ఫ్రాగ్మెంటెడ్ ఓటు, అంటే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్కు మాత్రమే ఓట్లు పోకుండా పీడీపీ ఉంది. పీడీపీ కొన్ని ఓట్లు చీలుస్తుంది, దానివల్ల ఎన్సీ కాంగ్రెస్ దెబ్బతింటుందని బీజేపీ ఆశించింది. కానీ అది జరగలేదు, పీడీపీ బాగా బలహీనపడింది. దాంతోపాటు అనేక రకాల ఇండిపెండెంట్లు, మాజీ మిలిటెంట్లు, చిన్న పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు అప్నాదల్ అనే పార్టీ, సజాద్ లోన్ పార్టీ, అల్తాఫ్ బుఖారీ పార్టీ, ఇంజనీర్ రషీద్ నాయకత్వంలోని అవామీ ఇత్తెహాద్ పార్టీ, ఇలాంటి చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, స్ప్లింటర్ గ్రూప్స్ ఉన్నాయి. జమాతీ ఇస్లామీ కూడా 10 సీట్లలో ఇండిపెండెంట్లకు మద్దతు ఇచ్చింది. జమాతీ ఇస్లామీ, అవామీ ఇత్తెహాద్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. సో ఇలా కాశ్మీర్లోమో చీలిక వస్తుంది, జమ్మూలోమో తన కన్సాలిడేట్గా పోలరైజ్ అవుతుందని బీజేపీ అంచనా వేసింది. జమ్మూలో అది సాధ్యమైంది. కాశ్మీర్లో మాత్రం ప్రజలు క్లియర్గా నేషనల్ కాన్ఫరెన్స్ వెనకాల ర్యాలీ అయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్తో పొత్తుండడం వల్ల కాంగ్రెస్ కూడా లాభపడ్డది. సో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ సిపిఎం కలిసి పోటీ చేశాయి. అందువల్ల దాదాపు కాశ్మీర్ వ్యాలీ మొత్తం ఇండియా కూడా స్వీప్ చేయగలిగింది. సో ఇక మీకు ఈ చిన్న చిన్న పార్టీలు, ఇంజనీర్ రషీద్ పార్టీ బారాముల్లా ఎంపీ అతను, సో ఆయనను టైంకు బెయిల్ కూడా వచ్చింది. సో బెయిల్ ఎలా వస్తుందో మనందరికీ తెలుసు. ఎంత కోర్టులు బెయిల్ ఇచ్చినా పబ్లిక్ ప్రభుత్వం తరఫున లాయర్ల వాదనలు ఇవన్నీ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. సో అలాగే ఈ మాజీ మిలిటెంట్లు ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ మాజీ మిలిటెంట్లు ఈ చిన్న చిన్న పార్టీలు, అప్నాదల్ లాంటి పార్టీ, అలాగే గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ మాజీ నాయకుడు, ఆయన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అని ఆయన సొంత దుకాణం పెట్టుకుని బీజేపీకి ఉపయోగపడేలా పోటీ చేశాడు. అయితే ఈ వాస్తవం కాశ్మీర్ ప్రజలకు అర్థమైంది. అంటే వీళ్ళందరూ కూడా ఈ పాత మిలిటెంట్లు, ఈ జమాతీ ఇస్లామీ, ఇంజనీర్ రషీద్, అల్తాఫ్ బుఖారీ, సయ్యద్ సజ్జాద్ లోను, ఈ అప్నీ పార్టీలు, గులాం నబీ ఆజాదులు, వీళ్ళందరూ కూడా బీజేపీకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో తోడ్పడుతున్నారు. బీజేపీ ప్రాక్సీస్ అని అర్థమైన తర్వాత ప్రజలు వాళ్ళను ఓపెన్గా తిరస్కరించారు. దాంతోపాటు పీడీపీ గతంలో 2015లో కాశ్మీర్లో లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయ్యి బీజేపీతో కలిసి 2018 వరకు అధికారం ఉన్నారు. అందువల్ల బీజేపీకి వ్యతిరేకత వల్ల పీడీపీ కూడా శిక్షణ అనుభవించింది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిసి వచ్చి నేషనల్ కాన్ఫరెన్స్ స్వీప్ చేయగలిగింది. బీజేపీ ఆశించింది ఏంటంటే జమ్మూలో తనకు అత్యధిక సీట్లు వస్తాయి, కాశ్మీర్లో ఈ ఇండిపెండెంట్లు, చిన్న చిన్న పార్టీలు కొన్ని సీట్లు తెచ్చుకుంటాయి. ఈలోగా లాస్ట్ ఇయర్ జమ్మూ కాశ్మీర్ విభజన చట్టానికి సవరణ చేసి సెక్షన్ 15 ద్వారా 5 సభ్యుల నామినేటెడ్ పద్ధతిని కూడా తీసుకొచ్చారు. ఆ నామినేటెడ్ ఎమ్మెల్యేలకు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఓటింగ్ చేసేలా అధికారం ఇచ్చారు. ఎక్కడ జరగదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల వల్ల ప్రభుత్వాలు ఏర్పడతాయి, కానీ నామినేటెడ్ సభ్యులకు ప్రజాప్రభుత్వం ఏర్పడడంలో వారికి అధికారం ఉండదు. మీకు ఎక్కడైనా నామినేటెడ్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, చర్చల్లో పాల్గొంటారు, అంతే తప్ప ప్రభుత్వ ఏర్పాటుకు వాళ్ళ పాత్ర ఉండకూడదు. కానీ ఇక్కడ చట్టాన్ని మార్చి ప్రభుత్వ ఏర్పాటు కూడా వాళ్ళ పాత్ర ఇచ్చారు. అంటే 90 మంది ఉంటే 46 వస్తే అధికారం.
95 చేసి 48 మంది అధికారులు, ఈ 5గురు బీజేపీకే. ఎందుకంటే అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రికమెండేషన్ వల్ల లెఫ్టినెంట్ గవర్నర్ నియమిస్తారు. అంటే ఓట్లు కౌంట్ చేయకముందే బీజేపీకి 5 సీట్లు వచ్చేసాయి జమ్మూ కాశ్మీర్లో. ఇవన్నీ కలిసి తమకు అధికారం వస్తుందని ఆశించారు. కానీ జరిగింది ఎక్కడ అంటే 5గురిని తమ వాళ్ళు నామినేట్ చేసుకున్నారు. జమ్మూలో కూడా మంచి సీట్లే వచ్చాయి. కానీ కాశ్మీర్లో బీజేపీ ప్రాక్సీస్ ప్రభావం చూపలేకపోయారు. టీడీపీ కూడా ప్రభావం చూపలేక నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ సిపిఎం కూటమి స్వీప్ కావడం వల్ల బీజేపీ ఆశించిన ఎత్తుగడ ఫలించలేదు.